ఇప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోయింది. వసుంధరకి నువ్వంటే ప్రాణం కార్తీక్. తండ్రి చనిపోయినప్పుడు కూడా ఎస్టేట్లో వాళ్ళు నీకు కాల్ చేస్తాను అంటే తనలా నీ జీవితం అవ్వకూడదు అని పరీక్షలయ్యే వరకు నీకు చెప్పొద్దు అనింది. అలాంటప్పుడు కూడా తను నీ గురించే ఆలోచించింది. వసుంధరకి అవసరం ఉన్నప్పుడు పక్కన ఉండలేకపోయాను. ధృవాకి నిలబడే అవకాశం వచ్చింది. మావయ్య కూడా వసుంధర ధృవాన్ని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నాడు. ఇప్పుడు మధ్యలో నేనే ఒంటరినైపోయాను. ధృవ సార్ వసుంధరని పెళ్లి చేసుకుంటారు అనుకుంటున్నావా కార్తీక్? మా సార్ ఒక అమ్మాయిని కోరుకుంటే ఎలా అయినా తనని అనుభవించేదాకా ఏ అవకాశాన్ని వదులుకోరు. వసుంధర అందరిలాగా డబ్బుకు లొంగేది కాదు కదా. పిఏగా ప్రమోషన్ ఇచ్చినా లొంగలేదు. అందుకే సెంటిమెంట్ చూపించాల్సిన టైం వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా వాడుకొని తనని ఊరి నుంచి తీసుకెళ్ళిపోయాడు. చాలాసార్లు వసుంధర తనకి దక్కకపోతే పెళ్లి చేసుకుని ఒక్కరోజు కాపురం చేసి వదిలేస్తానని చెప్పాడు. ఆయన క్యారెక్టరే అది. ఛీ! మల్లికా మేడం గ్రీష్మకి ధృవ సార్కి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. చూస్తూ ఉండు. తొందరలోనే వాళ్ళమ్మ ఒప్పుకోలేదని వసుంధరని తిరిగి ఎస్టేట్లోనే వదిలేస్తాడు. ఈ లోపు తనని లొంగ తీసేసుకొని అనుభవించేస్తాడు. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఈ కోపం నా మీద చూపిస్తే ఏమొస్తుంది కార్తీక్? నేను నీ మంచి కోరి విషయం చెప్పాను. సార్ గురించి ఆలోచించు. మొదటి ఎస్టేట్లో వాళ్ళని తెలివిగా మాటలతో ఆకట్టుకున్నాడు. ఈ పిచ్చిబుర్రలు అవే నిజమనుకుంటున్నారు. ఆయనేమో వీళ్ళందరినీ మభ్యపెడుతున్నాడు. మరి నిన్న వసుంధర క్షేమంగా ఉన్నానని చెప్పింది. పొద్దున భాస్కర్ బాబాయ్ కూడా తన ఫోన్లో వాళ్ళకి 27న పెళ్లి అని పెళ్లి పత్రిక చూపించాడు. 27న పెళ్ళైతే ఈ సమయానికి వసుంధర ఎక్కడుండాలి? ధృవ సార్ ఇంట్లోనే కదా. ఒక్కసారి అక్కడుందో లేదో గ్రీష్మ మేడంతో మాట్లాడు. ఇకపోతే ధృవ సార్కి గ్రీష్మ మేడంకి పెళ్ళి, ఆ పెళ్లి పత్రిక చూపిస్తాను చూడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మేడం, నేను ఒక డ్రామా ఆడుతున్నాను. కార్తీక్ ఇక్కడే ఉన్నాడు. మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఇదిగో చూడు. నేను ఒకసారి గ్రీష్మ గారితో మాట్లాడాలి. తప్పకుండా. ఒక్క నిమిషం. అది మేడం విషయం. వసుంధరని అక్కడి నుంచి తీసుకొని రావాలంటే దాని బావ కార్తీకే కరెక్ట్ మేడం. ఇక్కడ నేను చిచ్చు రేపాను, మీరిక బూడిది చేయండి. ఫోన్ ఇవ్వు. అలాగే మేడం. ఇదిగో గ్రీష్మ మేడం లైన్లో ఉన్నారు, మాట్లాడు. హలో. ఏంటి, ఏదో మాట్లాడాలి అన్నావంట? మీకు ధృవకి 27న పెళ్ళా? అవును. మరి వసుంధర ఇప్పుడు ఎక్కడుంది? ఒకసారి తనతో మాట్లాడాలి.
వసుంధర ఈ ఇంట్లో లేదు. ధ్రువ చెప్పినట్టు తను వసుంధరని పెళ్లి చేసుకోవట్లేదా? మరి వసుంధర బాధ్యత ఎందుకు తీసుకున్నాడు? అది మీరు నమ్మారా? తను రోజు ఒక్క అమ్మాయికి ఒక్క కథ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నేను మీకు ధ్రువకి సంబంధించిన కొన్ని ఫోటోస్ పంపిస్తాను. అవి చూసి తను వసుంధరని పెళ్లి చేసుకుంటాడో లేదో మీరే నిర్ణయం తీసుకోండి. ఇప్పుడైనా తెలిసిందా ఆయన గారి అసలు స్వరూపం? వీడిని వసుంధర ఎలా నమ్మింది? తనెక్కడ నమ్మింది? ఎస్టేట్లో ప్రతి ఒక్కళ్ళు తనని బలవంతంగా ఒప్పించి తండ్రి చివరి కోరికని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి పంపించారు. తను వెళ్లే వరకు నిన్ను మర్చిపోలేక ఇంట్లో ఆఫీస్లో ఎంత ఏడ్చిందో నేను చూశాను కార్తీక్, నేను చూశాను. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఇదిగో. వసుంధర ధ్రువ తిరిగే అమ్మాయిలా కాదు. తనకివన్నీ తెలియకపోవచ్చు. తనతో ఒకసారి మాట్లాడాలి. ఎక్కడుందో చెప్పండి. ఒక అనాథలా బయటెక్కడో ఒక హాస్టల్లో ఉంచాడు ధ్రువ. దయచేసి తనని నాతో పంపించండి. అది ఎక్కడుందో నీకు లొకేషన్ పెడతాను, వచ్చి తీసుకొని వెళ్ళు. లేదంటే నా అదృష్టాన్ని దోచుకోవాలని చూస్తున్న దాన్ని బతకనివ్వను. ఈ లొకేషన్ నా ఫోన్కి పంపించవా? తప్పకుండా. ఆంటీ, టైం దగ్గర పడుతోంది. 4 అయితే ఇక మన చేతుల్లో ఏమీ ఉండదు. వసుంధర ఏదో హాస్టల్లో ఉంది కదా, అక్కడికి వెళ్ళి గొడవ చేసి తనని పంపించేయడం బెటర్.